అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యతిరేకించడానికి మెయిన్ కారణం ఏంటి? ఒకటి మనం చదివిన దానిలో కొత్త పాక్షికంగా తప్పు ఉంది. ఒకటి ఏంటంటే ఆల్రెడీ కేబినెట్ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కు ఆమోద ముద్ర వేసింది గత కేబినెట్ మీటింగ్ లో. ఓకే, ఇప్పుడు రెండు కేబినెట్ మీటింగ్స్, ఒకటి బహుశా 9వ తారీఖు ఒక కేబినెట్ మీటింగ్ జరిగింది, 8వ తారీఖు 9వ తారీఖు జరిగిన కేబినెట్ మీటింగ్. అంతకుముందు జరిగిన కేబినెట్ మీటింగ్ లో రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కు ఆమోద ముద్ర వేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ 5 నిమిషాలు మాత్రమే అటెండ్ అయ్యి కేబినెట్ మీటింగ్ మధ్యలోంచి వచ్చేశారు. వార్తలు ఏమొచ్చాయంటే అప్పుడు పవన్ కళ్యాణ్ తల్లికి ఆరోగ్యం బాగాలేదు, అందుకని కేబినెట్ మీటింగ్ మధ్యలోంచి వచ్చేసారని చెప్పారు. గుర్తునే ఉంటుంది. కానీ వెంటనే నాగబాబు ఖండించి మా తల్లి ఆరోగ్యం అబ్సల్యూట్లీ ఫైన్, ఏ ఇబ్బంది లేదన్నారు. కారణం ఏంటంటే ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ 5 నిమిషాల్లోనే బయటికి రావడానికి కారణం ఏంటంటే మీటింగ్ ఎజెండాలో ఈ అమరావతి రెండవ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంశం ఉండడం ఆయనకు నచ్చలేదు. ప్లస్ ఆ మీటింగ్ లో నాదెండ్ల మనోహర్ లేరు. సో అది నచ్చని పవన్ కళ్యాణ్ 5 నిమిషాల్లోనే బయటకు వచ్చేసారు. సో ఇంతకు ముందే ఆమోదం పొందింది. అంతకుముందు కేబినెట్ లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కేబినెట్ సభ్యులు ఏకగ్రీవంగా రెస్పాండ్ అయ్యారు, దాన్ని యాక్సెప్ట్ చేసేసారు. చేసేసిన తర్వాత మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ముందుగా నాదెండ్ల మనోహర్ తెనాలి శాసనసభ్యులు ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం 34,964 ఎకరాలు ఐడెంటిఫై చేసింది అమరావతి క్యాపిటల్ రీజన్ లో. దీనిలో 5,207 ఎకరాలు ప్రభుత్వ భూమి, 26,369 ప్రైవేట్ ల్యాండ్. ఓకే, సో ఇది కాకుండా మొత్తం 40,000 ఎకరాలు కొత్తగా సేకరించాలి. దీనిలో 20,000 ఎకరాలు 6 గ్రామాల్లో తీసుకోవాలని ప్రతిపాదన నిర్ణయించారు. ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ కట్టాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, చిన్న ఎయిర్పోర్ట్, అది సరిపోదు. ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది వేరేది కడదాం, హైదరాబాద్ లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో, ముంబై లెవెల్లో. తర్వాత స్పోర్ట్స్ సిటీ, ఇండస్ట్రియల్ పార్క్, పెద్ద క్యాపిటల్ తీసుకోవాలి. గతంలో ఇచ్చిన 34,000 ఎకరాలు కాకుండా ఇంకా 40,000 ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ అక్విజిషన్ కాదు, అక్విజిషన్ వేరు, పూలింగ్ వేరు. ల్యాండ్ అక్విజిషన్ అంటే రైతుల రైతులకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది. ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల దగ్గర భూమి తీసుకొని దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి కొంత వాటా కేటాయిస్తారు. అంటే ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే రోడ్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్ వస్తే మీ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర భూములు ల్యాండ్ రేట్లు పెరుగుతాయి కదా. సేమ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ వెళ్తుంది. సో మొన్న జరిగిన మీటింగ్ లో ఒకటి ఈ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి అంతకుముందు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నాదెండ్ల మనోహర్ ఫస్ట్ ప్రస్తావించారు. నా నియోజకవర్గంలో గ్రామాలు కూడా కొన్ని తీసుకుంటున్నారు, ఇది మరి రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో. ఎందుకంటే మొదటి దశలో 34,000 ఎకరాలు తీసుకున్నారు, అది పూర్తిగా యూజ్ చేయకుండానే మళ్ళీ కొత్తగా ఎందుకు తీసుకోవడం అని నాదెండ్ల మనోహర్ ఫస్ట్ రేజ్ చేశారు. నిజానికి నేను అనుకుంటా పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్తో రేజ్ చేయించారు. దాని మీద వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి ఎస్, నేను నాదెండ్ల మనోహర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా, ల్యాండ్ పూలింగ్ అమరావతి 2.0 ప్రాజెక్ట్ ఏదైతే చేశారో అది కరెక్ట్ కాదు. ముందు ఈ 34,000 ఎకరాలు ఇంతకుముందు ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశారో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేయండి, సరిపోతుంది కదా 34,000 ఎకరాల ల్యాండ్, దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేయండి, మళ్ళీ కొత్తగా ఎందుకు, ఇది మనకు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. దాంతో అంటే మనకు కేబినెట్ సోర్సెస్ చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే మంత్రులు కేవలం అధికారులు మాత్రమే ఉన్నారు మీటింగ్ లో, కాబట్టి ఇది 2 days తర్వాత బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చేందుకు 2 రోజుల పాటు పట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఉంటే ఈజీగా సాయంత్రం బయటకు వచ్చేది, ఎందుకంటే ఆ పార్టీలో లీక్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడ కేబినెట్ లో తెలుగుదేశం పార్టీ మంత్రులు, బీజేపీ, జనసేన మాత్రమే ఉన్నారు. సో ఇది బయటకు వచ్చేందుకు 2 రోజులు పట్టింది. సో పవన్ కళ్యాణ్ ఆ విధంగా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు సర్ప్రైజ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు, ఎందుకంటే కేబినెట్ లో చంద్రబాబు నాయుడు నిర్ణయానికి ఎవ్వరు కూడా ఎదురు చెప్పరు, బికాస్ ఈ సీనియారిటీ. 1978 లో ఎమ్మెల్యే, ఆల్మోస్ట్ 47 years ఇండస్ట్రీ. మీ కాంగ్రెస్ పార్టీలో అనుకోండి, రేవంత్ రెడ్డి చెప్తే కనుక మిగతా మంత్రులు దాన్ని ఆపోజ్ చేయొచ్చు.
లేదా అది రీజనల్ పార్టీస్ దానిలో జనరల్ గా ముఖ్యమంత్రి చెప్పిన దానికి ఆబ్జెక్ట్ చేయరు. సో పవన్ కళ్యాణ్ ఆ విధంగా అనేసరికి ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ క్యాబినెట్ లో అంతకుముందు క్యాబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండటంతో ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకి. ఆయన అన్నారు ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కదా మొన్ననే, ఇప్పుడు దీని మీద చర్చ ఎందుకు అన్నప్పుడు, లేదు ప్రభుత్వానికి దీనికి చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ అని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చాలా గట్టిగా వాదించారట. అయితే ట్విస్ట్ ఏంటంటే అంటే ప్రభుత్వానికి నెగటివ్ ఇమేజ్ కలుగుతోంది. ఆల్రెడీ ఇంతకుముందే ఇన్ని ఎకరాల ల్యాండ్ ఎందుకు రాజధాని అంటే అని చెప్పి 3 రాజధానులు జగన్ ఇదే పేరుతో 3 రాజధానులు చేశారు. అప్పుడు మనం 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా 34,000 ఎకరాలని పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేదు కదా, ఇప్పటికీ యూటిలైజ్ చేసుకోలేదు. మొదటి 5 సంవత్సరాల్లో ఏది కన్స్ట్రక్ట్ కాలేదు. మీరు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నుంచి వెళ్తే సింగిల్ రోడ్ ఉంటుంది, వన్ వే. చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి ఇప్పటికి కూడా సెక్రటరియట్ వెళ్ళడానికి డబుల్ రోడ్ లేదు. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగాలి కరకట్టల నుంచి వెళ్ళాలంటే కనుక, ఉండవల్లో చంద్రబాబు నివాసం దగ్గర నుంచి వెళ్ళాలంటే అక్కడ అమరావతి రాజధాని చూస్తే. సో దాన్నే పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ 34,000 ఎకరాల గురించే రైతులు ఉద్యమించారు మన జగన్ మీద. మాకు 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి వాళ్ళ ధరలు పడిపోయినాయి కదా ల్యాండ్ పూలింగ్ వల్ల. ల్యాండ్ పూలింగ్ చేశారు, ప్రభుత్వం దాన్ని డెవలప్ చేయలేదు. తెలుగుదేశం ఫస్ట్ 5 సంవత్సరాల్లో కాలేదు. సెకండ్ జగన్ వచ్చి 3 క్యాపిటల్ అనేసరికి వాళ్ళ ల్యాండ్ వాళ్ళు పూర్తిగా పడిపోయింది. సో రైతులు ఎవరైతే వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చారో పాపం వాళ్ళంతా కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యమం చేశారు, పాదయాత్రలు చేశారు, అవన్నీ చేశారు. ఎందుకంటే ఉన్న ధర కాస్త తగ్గిపోయేసరికి రైతులు మేము సాక్రిఫైస్ చేస్తే మాకు లాభం జరుగుతుంది అనుకుంటే నష్టం జరిగింది. సో ముందుగా వాళ్ళకి న్యాయం చేసి ఆ 34 ఎకరాలు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా భూసేకరణ చేద్దాం. మళ్ళీ కొత్తగా భూసేకరణ అంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ జగన్ అధికారంలో వచ్చి నాకు ఈ భూమి పట్టదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, మళ్ళీ 3 రాజధానులు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ముందుగా ఈ 34,000 ఎకర్స్ యూటిలైజ్ చేస్తామని పవన్ కళ్యాణ్ స్ట్రెచ్ చేయడంతో చంద్రబాబు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ 5 నిమిషాలు ఉండి బయటకు వచ్చేశారు. అప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు. అయిపోయిన నిర్ణయాన్ని మళ్ళీ ఎలా తిరుగుదూరుతారని కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చింది. దీంతో సర్ప్రైజింగ్ గా లోకేష్ ఇంటర్వ్యూన్ అయ్యారు. లోకేష్ ఇంటర్వ్యూన్ అయ్యి చంద్రబాబు నాయుడు అంటే తండ్రికి వ్యతిరేకం అని చెప్పలేడు కానీ నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఏదైతే స్టాండ్ తీసుకున్నారో దాన్ని కొంత లోకేష్ సపోర్ట్ చేశారు. ఎస్ ప్రభుత్వానికి కొంత దీనివల్ల చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆలోచిద్దాం అని లోకేష్ ఎక్స్ప్రెస్ చేశారు. సో పవన్ కళ్యాణ్కి లోకేష్ సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఏదైతే అంటే చంద్రబాబు నాయుడుకి ఏంటంటే రాజధాని అంటే ఒక నైట్ లైఫ్ ఉండాలి. హైదరాబాద్ ఇప్పుడు ఆయన సైబరాబాద్ కట్టారు కాబట్టి ఒక రాజధాని అంటే ఏదో రాజధాని అంటే మామూలు రాజధాని కాదు, ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఆయన ఎప్పుడు చెప్తుంటారు హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే నేను ఒక కొత్త నగరం నిర్మించాను, సైబరాబాద్ నగరాన్ని నేను నిర్మించానని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు. బికాస్ అప్పుడు ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల గచ్చిబౌలి ఇవంతా కూడా ల్యాండ్ అవైలబిలిటీ హైదరాబాద్ లో ఉంది. కానీ ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. హైదరాబాద్ లో చాలా ల్యాండ్ అవైలబిలిటీ, నిజాం కాలం నాటి ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఇదంతా కూడా డెవలప్ అయింది. బట్ ఇక్కడ అమరావతికి ఎక్కువ ల్యాండ్ కావాలన్నది ఆయన ఒపీనియన్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది. ఆయన అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడదాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు 2036లో. సో అంతటి విజన్ అట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, మొత్తం ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ రావాలి. గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా మనం చూస్తే కనుక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది. సో ఆయన ఆలోచన పెద్దది. వీళ్ళ పవన్ కళ్యాణ్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్. ఎందుకంటే 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు పార్టీ ప్రభుత్వంలో లేరు కాబట్టి జనసేన టీడీపీ కలిసి పోటీ చేసిన తర్వాత ఉద్యమించారు. సో ఆ వ్యూతో చెప్పేసరికి లోకేష్ కూడా జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఏదైతే అన్నారో దీనివల్ల కొంత చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీని మీద జాగ్రత్తగా ముందుకెళ్దాం అని అన్నారట. సో కేబినెట్ దాని మీద గత కేబినెట్ ఆమోదించింది కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ముందుకెళ్లకుంటే బాగుంటుంది, లేకుంటే ఎట్లా ముందుకెళ్లాలన్న విషయంలో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేస్తారో, అంటే ఒక మంత్రివర్గ బృందం ఏర్పాటు చేస్తారా,
లేదా పవన్ కళ్యాణ్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ అయితే ఆయన అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ముందుగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. నాదెండ్ల మనోహర్తో పవన్ కళ్యాణే మాట్లాడించి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అమరావతి 2.0 ల్యాండ్ పూలింగ్ అయితే పవన్ కళ్యాణ్ బ్రేక్ వేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ లో దీని గురించి ఇన్ డీటెయిల్ గా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తామని చెప్పారు. కాబట్టి అప్పటి వరకు మరి దాని గురించి ఒక మంత్రుల బృందం ఏర్పాటు చేస్తారా, లేదా పవన్ కళ్యాణ్ ఎందుకు ఏంటి అన్నది కన్విన్స్ చేస్తారా అన్నది అయితే మనం చూడాల్సింది. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కేబినెట్ సంబంధించి ఇన్సైడ్ డీటెయిల్ ఎక్కడ కూడా రాలేదు. కొంత లీక్స్ అది వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో రాలేదు. బట్ ఈ విషయం 2 days తర్వాత బయటకు వచ్చింది. ఇది మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఆల్రెడీ కేబినెట్ లో నిర్ణయం అయిపోయిన దాన్ని మొన్న కేబినెట్ లో చర్చకొచ్చి అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా డీల్ చేస్తారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తారనేది చూడాల్సింది.